వైసీపీ పని రోజు రోజుకి ఎత్తిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కీలక ఎంపీలు పక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీలు భేటీ అవ్వడం జరిగింది. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి జంప్ అవడానికి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరిగిపోతా ఉన్నారు. అసలు ఇంతకీ ఎవరా ఇద్దరు ఎంపీలు, ఎందుకు జంప్ అవ్వాలనుకుంటున్నారు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డిని దగ్గరగా చూసినటువంటి ఏ ఒక్కడూ ఆ పార్టీలో కొనసాగట్లేదు. గత 4.5 సంవత్సరాలుగా జగన్ ప్రవర్తనతో విసిగి వేసారి సరే అధికారం ఉంది కదా, మళ్ళీ టార్గెట్ చేస్తాడు, కేసులు పెడతాడు, ఇబ్బందులు పెడతాడు, వ్యాపారాలు విధ్వంసం చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల దగ్గరకు వస్తుండడంతో వాళ్ళ రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలు, పక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి నేను బలంగా ఉన్నానని నమ్మేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీలు ఇద్దరు వ్యక్తిగతంగా సీక్రెట్గా రహస్యంగా భేటీ అవడం జరిగింది. ఆ భేటీలో వాళ్ళిద్దరు తీసుకున్నటువంటి నిర్ణయం, ఇద్దరం కూడా వైసీపీ నుంచి జంప్ అయిపోదాం, ఈ పార్టీ పుట్టే మురుగుతా ఉంది, పైగా వీళ్ళిద్దరికీ ఒక పేరు కూడా ఉంది, అధికారం ఏ పార్టీకి రాబోతుంటే ఆ పార్టీలోకి జంప్ అవుతారు అనేటువంటి టాక్ కూడా ఉన్నది. వీళ్ళలో ఒక ప్రముఖుడు, ప్రముఖుడు, కొంత పనికిమాలిన వాడని చెప్పుకోవచ్చు. మా నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తూ ప్రచార రథం దిగిపోయినటువంటి దౌర్భాగ్యుడు. అయినప్పటికీ గెలుపు వాసన మాత్రం పసిగడతాడనేది అర్థమైంది. ఇక మరొక వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు ఎంపీ. వీళ్ళిద్దరినీ కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా అవమానించడం. అయినా వీళ్ళిద్దరికీ ఇది ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వైసీపీ శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు, నాయకులు అందరికీ అవమానాలే కదా. డీజీపీ నుంచి సీఎస్ దాకా పతివలన బహుమూలు చేయటమే కదా, ఆడుకోవటమే కదా అతగాడికి తెలిసింది. అందులో భాగంగా ఈ మాగుంట శ్రీనివాసరెడ్డిని, ఈ యొక్క ఆదాల ప్రభాకర్ రెడ్డిని కూడా దేకడు, వాళ్ళను కూడా టార్గెట్ చేశాడు, వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టాడు. మాగుంట గారి కుమారుడు జైలుపాలయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. మాగుంట గారి వ్యాపారాన్ని డిస్టర్బ్ చేశాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డిని అయితే లెక్కాజమే జైలా. అతను ఉండగానే అతని సీటును అసెంబ్లీకి మార్చి అతను ఎంపీ ఇస్తానని ఇంకొకరికి చెప్పినటువంటి పరిస్థితి. సరే, ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళకి అనవసరంగా నా జగన్మోహన్ రెడ్డి మీద ఉండేటువంటి వ్యతిరేకత మనం వంట కట్టుకోవటం ఎందుకు. పైగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని 180 కోట్ల రూపాయలు డబ్బు ఇస్తే ఎంపీ సీట్ ఇస్తాడట. 180 కోట్లు అచ్చరాల అంటే ఎంపీకి ఒక రేటు, ఎమ్మెల్యేకి ఒక రేటు. ఎమ్మెల్యేకి 30, 40, 50 అని ఒక బేరం, ఎంపీకి 150, 180, 200 అని చెప్పి ఒక బేరం పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓడిపోయేటువంటి ఈ పనికి మాలినటువంటి పార్టీలో 150, 180, 100 కోట్లు కట్టి ఎందుకు సీట్లు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళిద్దరూ గెలుపు గుర్రంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. మరి తెలుగుదేశం వీళ్ళిద్దరిని జాయిన్ చేసుకుంటుందా, వీళ్ళకి పోటీ చేయడానికి అవకాశాలు ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి అయితే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారంటే కొంత సౌమ్యుడు, ఇటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలకు కొంత దూరంగా ఉండేటువంటి వ్యక్తి, ఒకరివట కన్సిడర్ ఏమన్నా చేయొచ్చు. కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చరిత్ర చూసిన తర్వాత, గత ఎన్నికల్లో అతను మోసం చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అతన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవచ్చు. ఓకే అంటే కొన్ని చోట్ల నాయకత్వ సమస్య ఉన్న చోట కొంతమంది జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, అటు అనంతపురం జొన్నలగడ్డ పద్మావతి దగ్గర నుంచి అటు శ్రీకాకుళం దాకా ఎంతోమందికి ఆ పార్టీలో సీట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు, వచ్చినా పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. పార్టీ ఎత్తిపోతుంది కాబట్టి చాలామంది ఆ పార్టీని వేయటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. 40-50 మంది వైసీపీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీతో, షర్మిలాతో టచ్లో ఉంటే మరొక 50-60 మంది తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో టచ్లో ఉండి కొంతమంది అయితే మాకు సీట్లు కొడొద్దు మీ పార్టీలోకి వచ్చామని అడిగేటువంటి పరిస్థితి. అంటే ఈ పార్టీ గెలవబోతా ఉంది. ఒక షెల్టర్ కోసం ఆ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తితో ఉంటే ప్రజలు చీకొడతారనేటువంటి భయం, ఆందోళన, ఓడిపోతామనేటువంటి భయం, అదేవిధంగా చేసినటువంటి తప్పుడు పనులకి రాబోయే రోజుల్లో శిక్షించబడతామనే ఆందోళన ఉన్నటువంటి అనేక మంది వైసీపీ నాయకులు ఇతర పార్టీలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వలసబాట పట్టేటువంటి పరిస్థితి. కొంతమంది రాజకీయంగా పూర్తిగా వదిలేసి సైడ్ అయిపోయేటువంటి పరిస్థితి. మరికొంతమంది ఇండిపెండెంట్లుగా పోటీ చేయడానికి కూడా సిద్ధమయ్యేటువంటి పరిస్థితి. పార్టీలో అవకాశాలు రాకపోతే ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా ఉన్నాననుకుంటాడు కడప జిల్లా తర్వాత నెల్లూరు జిల్లాలో. కానీ ఆ జిల్లాని ఎత్తిపోయింది. ఆల్రెడీ 3 శాసనసభ్యులు ఆ పార్టీ నుంచి జంప్ అయ్యారు. ఆనం రామనాయుడు గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. సరే, ఇతను ఒక పనికిమాలినాడు కాదు, వేరే విషయం. ఎందుకు ఇతను పనికిమాలినాడు అంటే నా మీద కూడా 2 కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యుడు, తనకు ఆ పార్టీలో అవకాశం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ పంచన చేరాడు ఈ యొక్క పనికిమాలినోడు. అతని వల్ల ఉపయోగం లేకపోయినప్పటికీ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతని ఓటు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడింది కాబట్టి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని నాబోటి వాళ్ళు గౌరవిస్తారు కాబట్టి విశాఖ రెడ్డి లాంటి వాళ్ళని భరించాలి తప్పదేగా. రాజకీయాల్లో కొన్ని తప్పవు, పనికిమాలినోళ్ళైనా మన పక్కకు వచ్చినప్పుడు చేర్చుకోవాల్సింది తప్పదు. అయితే అంటే ఇతనికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నేను చెప్తుంది అదే, తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఖచ్చితంగా కార్యకర్తల మనోభావాలకి అనుగుణంగానే ముందుకెళ్తా ఉంది.
కొంతమంది అరాచకవాదులని తెలుగుదేశం పార్టీలోకి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మరికొంతమంది ఇంకా వాళ్ళే వస్తామని వెంటబడితే తీసుకున్నప్పటికీ వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పార్టీకి ఎవరైతే కష్టం చేశారో వాళ్ళని గుర్తించేటువంటి పరిస్థితి ఈసారి తెలుగుదేశం పార్టీలో చాలా స్పష్టంగా ఉంది. అయితే ఖచ్చితంగా ఈ ఇద్దరు ఎంపీలే కాదు, మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి 22 మంది ఎంపీలు ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు రంకుమొగుళ్ళ తగులుకొని ప్రతినిత్యం వాళ్ళు వేసుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఇంక 21 మంది ఉన్నారు. ఆ 21 మందిలో కూడా దాదాపు 9 మంది తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకి సమాచారం.